నమస్తే, వెల్కమ్ టు బీఆర్కి. నేను దేవిక. ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం. యువతి కుటుంబ సభ్యులు ఏం చేశారో చూడండి. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు ప్రాంతమంతా కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటపై, ముఖ్యంగా అబ్బాయి కుటుంబంపై అమ్మాయి బంధువులు చేసిన దాడి అక్కడి ప్రజలను కుదిపేసింది. ప్రేమ అనే పవిత్రమైన అనుబంధం ఇద్దరి మనసులు కలిసినప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఇద్దరు యువతులు వారి నిర్ణయం ఓ కుటుంబానికి నచ్చకపోవడంతో జరిగిందంతా ఒంటి గుద్దేలా మారిపోయింది. ఈ సంఘటన వెనుక ఉన్న నేపథ్యం, కుటుంబాల్లో పెరిగిన ఉద్రిక్తతలు, చివరకు జరిగిన దాడి, ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్లముత్తు కుమార్, గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన సోముల మాధవి, వీరిద్దరూ గత కొంతకాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇక ప్రేమ అనే మాట చెప్పినప్పుడే కొన్ని కుటుంబాల్లో ఆనందం పుడతాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అదే ప్రేమ, అదే అనుబంధం పెద్ద గొడవలకు దారితీస్తోంది. ఈ జంటకు ఇదే జరిగింది. ఇద్దరు పెద్దలతో మాట్లాడి తమ జీవితాలను తమకు నచ్చిన విధంగా కొనసాగించాలని కోరారు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఏమాత్రం అంగీకరించలేదు. కుటుంబ గౌరవం, బంధువుల అభిప్రాయాలు, సామాజిక ఒత్తిళ్లు ఇవన్నీ కలిపి వారి నిర్ణయాన్ని మరింత కఠినం చేశాయి. తమ ప్రేమ నిజమని, నిస్వార్థమని నిరూపించుకోవడానికి ఈ జంట కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గత వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పించుకోలేకపోయినప్పుడు దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకోవడం ద్వారా సమస్యలు తగ్గిపోతాయని భావించిన పరిస్థితులు మాత్రం మరింత విషమంగా మారాయి. అమ్మాయి కుటుంబ సభ్యులకు విషయం తెలియగానే కోపంతో అబ్బాయి ఇంటికి చేరుకుని గొడవకు దిగారు. ఇది చూసిన అబ్బాయి కుటుంబం సభ్యులు వెంటనే మల్యాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఇంతవరకు విషయాలు అదుపులోకి వచ్చినట్టే కనిపించాయి. అయితే అమ్మాయి కుటుంబం సభ్యులు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎలాగైనా మా కుమార్తెను తీసుకువస్తాం అనే ఆలోచనలతో మరోసారి అబ్బాయి ఇంటికి నేరుగా దూసుకొచ్చారు. ఈసారి మాటల గొడవ కాదు, కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. అబ్బాయి తల్లిదండ్రులు, దగ్గరలో ఉన్న పెద్దలు, బంధువులు ఎవరినైనా విడిచిపెట్టలేదు. ఆ క్షణంలో అక్కడ కనిపించిన దృశ్యం చూసిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కేకలు, అల్లర్లు, పరుగుగా బయటకు పరిగెత్తిన మహిళలు, రోడ్డుపై పడిపోయిన వృద్ధులు. అక్కడి పరిస్థితి కనీసం ఊహించలేనంతగా భయంకరంగా మారిపోయింది. చివరకు అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి అబ్బాయి ఇంటిని ధ్వంసం చేసి గాయాల పాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అబ్బాయి ముత్తుకుమార్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని పరిస్థితిపై నిశితంగా గమనిస్తున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యుల ఉగ్ర రూపం చూసిన అబ్బాయి కుటుంబం ఇప్పుడు భయాందోళనలో ఉంది. మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని, తమ ప్రాణాలకు ముప్పుందని వారి వేదన స్పష్టంగా వినిపిస్తోంది. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ అబ్బాయి కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి మా కోడలికి ప్రాణహాని ఉంది, ఆమెను మా వద్దకు అప్పగించాలి, మాకు రక్షణ కల్పించాలి. ఈ మాటల్లో ఉన్న ఆత్రం, భయం, బాధ అన్ని స్పష్టంగా బయటపడుతున్నాయి. తమ కుమారుడి కోసం, తమ కూతురిగా భావించిన కోడలి కోసం, తమ కుటుంబ రక్షణ కోసం వారు ఇప్పుడు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ ఘటన ప్రేమంటే పాపమా? ఇద్దరు పెద్దవాళ్లు కలిసి జీవించాలనుకుంటే ఇది తప్ప? కుటుంబ గౌరవం పేరిట జీవితాలు పాడు చేయడమేనా సరైనదంటే? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో మాత్రమే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరిలోనూ మారుమోగుతున్నాయి. ప్రేమ వివాహాలు సామాజికంగా చాలా చోట్ల అంగీకారం పొందుతున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాత ఆచారాలు, బాధ్యత అనే పేరుతో మనసులు విరగొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడు మారుతుంది? ఎంతకాలం ఇలాంటి సంఘటనలు కొనసాగుతాయి అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరి వద్ద కనిపించడం లేదు. ఈ ఘటన మన సమాజంలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామో మరోసారి గుర్తు చేసింది. ప్రేమను నేరంగా చూడడం, పెళ్లిని కుటుంబ గౌరవంతో ముడిపెట్టడం, యువతల నిర్ణయాలను అణచివేయడం, ఇవి అన్నీ తప్పుదారులు. ఇలాంటి సంఘటనలు మరొక కుటుంబంలో జరగకూడదంటే అవగాహన, సహనం, పరస్పర గౌరవం ఇవి మాత్రమే మార్గం.